తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ నెరవేరిన తర్వాత కూడా ఇంకా ఈ లెగసీని కంటిన్యూ చేస్తూ జీటీఏ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి ముఖ్యంగా యోయో టీవీ మీడియా పార్ట్నర్గా ఉంటూ ఈరోజు అద్భుతమైనటువంటి ప్రయత్నం సమాజానికి తెలియపరిచేటువంటి చేస్తూ ఉన్నారు. కాబట్టి మల్లారెడ్డి గారిని, అభిషేక్ రెడ్డి గారిని, వారి యాజమాన్యాన్ని, అదేవిధంగా సిబ్బందిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇటువంటి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయిందనే కాదు, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు, ప్రత్యేకించి యువత, విద్యార్థులు అమెరికా కానీ ప్రపంచ దేశాల్లో పర్యటించాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా వారికి ఒక నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నటువంటి కారణంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా నేను అర్థం చేసుకున్నంత మేరకు పలు సందర్భాల్లో యుఎస్ వెళ్ళినప్పుడు కానీ, పలు సందర్భాల్లో జీటీఏ ప్రతినిధులు హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ నేను గమనించింది చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అవుతుంది యువత ఎక్స్ప్లోర్ కావడానికి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. సో జీటీఏ సేవా కార్యక్రమంలో మీకు నచ్చిన విషయం ఏంటి? మొట్టమొదటిగా ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ భావవ్యాప్తి కోసం వారు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిజంగా చాలా ఆస్వాదించడం జరిగింది. ఆ ప్రయత్నం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా సంఘటితమై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసే విధంగా జీటీఏ ప్రయత్నించింది. దానికి నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. సో మీ సైడ్ నుంచి ఒకవేళ జీటీఏ కోసం ఫర్దర్గా ఏమైనా గ్రో చేయాలి అంటే మీ తరపు నుంచి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే? తెలంగాణ ప్రజల ప్రతినిధిగా, తెలంగాణ ప్రజల వారధిగా నా వంతు ప్రయత్నంగా జీటీఏను, అదేవిధంగా తెలంగాణ సమాజంలో వివిధ రంగాల్లో రాణించాలనే సంకల్పం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కనెక్ట్ చేస్తూ వారికి ఒక వారధిగా నా వంతు పాత్ర పోషించి అద్భుతమైనటువంటి వేదిక జీటీఏ అని చాటి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మనకి బతుకమ్మని చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు మన జీటీఏ వాళ్ళు. సో దానికి ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? తీసుకెళ్ళడానికి కాదు, ఆల్రెడీ తీసుకెళ్ళిన